నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం చేయాలి, ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అయితే ఆ సందేహాల కోసం ఈ వీడియోను చూడండి. కాలం స్త్రీ పురుష రూపాత్మకమని చెబుతారు. తెలుగు సంవత్సరాదిలో చైత్రమాసం మొదలు వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 6 నెలలు పురుష రూపాత్మకం. ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం ఈ 6 నెలలు స్త్రీ రూపాత్మకం. ఈ రెండో అర్ధభాగంలో తొలి నెల అయిన ఆశ్వయుజం అమ్మవారి ఉపాసనకు చాలా ప్రత్యేకమని చెబుతారు పండితులు. అందుకే ఆశ్వయుజం ఆరంభంలో వచ్చే శరన్నవరాత్రులు అత్యంత పవర్ఫుల్. ఆశ్వయుజం శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు రోజుకో అలంకారంలో దర్శనమిచ్చే శక్తి స్వరూపినికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 2025లో శరన్నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2 విజయదశమితో ముగుస్తాయి. వాస్తవానికి నవరాత్రులు పూర్తయ్యాక 10వ రోజు దశమి వేడుకలో ఉత్సవాలు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది తదియ తిథి 2 రోజులు సూర్యోదయం సమయానికి ఉండడంతో 11 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అలంకారాలు కూడా ఇవే. ఏ రోజు ఏ అలంకారం, ఇంట్లో పూజ చేసుకునేవారు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఇవే కదా. సెప్టెంబర్ 22 మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం పులిహోర నైవేద్యం ఎంతో మంచిది. సెప్టెంబర్ 23 రెండో రోజు ఆశ్వయుజ శుద్ధ విద్య. శ్రీ గాయత్రీదేవి అలంకారం కొబ్బరి అన్నం నివేదిస్తారు. సెప్టెంబర్ 24 మూడో రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం పంచభక్షాలు నివేదించాలి. సెప్టెంబర్ 25 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. శ్రీ కాచాయని దేవి అలంకారం పాయసం, వడపప్పు, పానకం సమర్పించాలి. సెప్టెంబర్ 26 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం అమ్మవారికి కదంబం నివేదిస్తారు. సెప్టెంబర్ 27 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం ఈరోజు కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 28 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. శ్రీ మహాచండీ దేవి అలంకారం కట్టు పొంగలి సమర్పించాలి. సెప్టెంబర్ 29 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెడతారు. సెప్టెంబర్ 39వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. శ్రీ దుర్గాదేవి అలంకారం ఈరోజు దుర్గాదేవి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు అమ్మవారికి. అక్టోబర్ 1 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి. శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం మహర్నవమి రోజు శుభానికి సంకేతంగా పాయసం నివేదిస్తారు. అక్టోబర్ 2 11వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం గారెలు, పాయసం, పులిహోర అన్నీ నైవేద్యం పెట్టచ్చు. అలంకారం ఆధారంగా అయితే ఇవి నైవేద్యంగా సమర్పించాలని చెబుతారు. అయితే ఇవి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి, లేదంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాలేమన్నది ఇక్కడ వివరణ. అయితే ఇవి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలా, లేదంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాలేమా అనేం లేదు. ఎవరి శక్తికి అనుగుణంగా వారు నైవేద్యం పెట్టచ్చు. మీరు చేసే పూజలు సమర్పించే నివేదన కన్నా మీలో ఉన్న నిశ్చలమైన భక్తి ప్రధానం. అలంకారాలు కూడా ఆలయాన్ని బట్టి మార్పులుంటాయి. కొందరు ఈ అలంకారాలను అనుసరిస్తే మరికొందరు నవదుర్గల అలంకారాలు అనుసరిస్తారు.